నికోలా టెస్లా. ఈయన పేరు లేకుండానే గొప్ప శాస్త్రవేత్తల జాబితా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న ఈ మొత్తం టెక్నాలజీలో 80% టెక్నాలజీ టెస్లా కనిపెట్టిన ఏదో ఒక దానితో కనెక్ట్ అయి ఉంటుంది. మనం ఎక్కువగా ఉపయోగించే ఏసీ పవర్ను డెవలప్ చేసింది ఈయనే. ఇదే కాదు, ఏసీ మోటార్లు, జనరేటర్లు, ట్రాన్స్ఫార్మర్లు, ట్రాన్సిస్టర్లు, ఇలా టెస్లా కనిపెట్టిన ఆవిష్కరణలు ఎన్నో ఉన్నాయి. ఈయన పేరు మీద కొన్ని వందల పేటెంట్లు ఉన్నాయి. టెస్లా ముందే కనిపెట్టిన ఐడియాలను కాపీ కొట్టి ఎంతోమంది శాస్త్రవేత్తలు గొప్ప పేరు తెచ్చుకున్నారు. కానీ ఈయనకు మాత్రం సరైన గుర్తింపు మాత్రం లభించలేదు. ఈయనకు సరైన సహకారం అందలేదు. కానీ లేకపోతే ఈయన వైరు లేకుండా కరెంట్ను ఒక చోట నుండి మరో చోటకు పంపగలిగే పరిశోధనలు చేసి మధ్యలోనే ఆపివేశాడు. కానీ దురదృష్టం ఏమిటి అంటే ఈయన బ్రతికున్నప్పుడు కన్నా చనిపోయిన తర్వాత ఎక్కువ గుర్తింపు లభించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బహుశా ఎక్కువ మంది అభిమానులున్న శాస్త్రవేత్త ఈయనే. ఈయన పేదరికంలో పుట్టి తన ఆవిష్కరణలతో ధనవంతుడిగా ఎదిగి ఆయన మంచితనం వల్ల మళ్ళీ పేదరికంలోకి వెళ్ళిపోయాడు. ఎడిసన్కు ఈయనకు మధ్య జరిగిన గొడవలు, ఇలా ఎన్నో ఆయన జీవితాన్ని వెంటాడిన సందర్భాలున్నాయి.